ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. అల్లూరు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు, పల్నాడు, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అటు విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చూస్తున్నాం, మార్చ్ ఎండ్ అవుతున్న సమయంలో ప్రస్తుతం వానలు కురుస్తున్న పరిస్థితి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు విశాఖపట్నం నుంచి. చెప్పండి అనిల్, ఏ ఏ జిల్లాలకి ప్రస్తుతం రెయిన్ అలర్ట్ ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? బిందు, దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 1-2 చోట్ల అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మ్యాప్ చూస్తే కనుక మనం మ్యాప్లో స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. దాదాపుగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి గుంటూరు, కృష్ణా వంటి ప్రాంతాల్లో అత్యధికంగా పిడుగు పడేటువంటి అవకాశం ఉంటుంది. పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు చూస్తే కనుక గుంటూరు జిల్లాలో 3.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే వాతావరణ శాఖ గుర్తించడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఎక్కడెక్కడ ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాల్లో వాతావరణ శాఖ ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు రైతులను కూడా అలర్ట్ చేస్తుంది. తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ గంటకు అప్డేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, పశువులను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు రైతులు కూడా స్వీయ రక్షణ పాటించాలి. ఎందుకంటే పిడుగులు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. పూర్తిగా థండర్ స్టార్మ్ యాక్టివిటీ మీదే బేస్ అయి ఉంటుంది కనుక ప్రమాదం, పిడుగుపాటు నుంచి బయటపడేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఇటు రైతులతో పాటు ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మండు వేసవిని తలపించేటువంటి మార్చి నెలలో పూర్తిగా వాతావరణం అంతా కూడా భిన్నంగా కనిపిస్తుంది. గడిచిన 4 రోజులుగా కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సోమవారం నుంచి క్రమంగా సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయనే ఒక అంచనా అయితే ఉంది బిందు. రైట్ అనిల్.